బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్ అవుతదా? బర్త్ కంట్రోల్ పిల్స్ యూజువల్‌గా మనము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని కూడా అంటామండి. ఇవి కంబైన్డ్ ఓరల్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్. అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ 2 కంబైన్ చేసి ఈ పిల్స్‌లో మనము ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పిల్స్ వల్ల ఓవ్యులేషన్ జరగకుండా ఉంటది కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా అది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో యూజువల్లీ పిల్స్ అనేవి పీరియడ్ వచ్చిన రోజు నుంచి సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి ఆన్ అన్ యావరేజ్ 21 డేస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో 21 డేస్ పిల్స్ వాడి ఆపిన తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చాక రెండో రోజు నుంచి చేసుకోవడం, లేదా 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ స్ట్రిప్ వాడటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటున్నారో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే మీరు అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో ఇది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ప్రివెంట్ చేయడానికి మీకు డెఫినెట్‌లీ యూజ్ అవుతది. అండ్ ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి మధ్యలో మీరు గ్యాప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతాము. యూజువల్లీ లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఇది అవాయిడ్ చేస్తాము. బట్ అదర్వైజ్ పాలివ్వట్లేదు అనుకుంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీరు సేఫ్‌గా యూజ్ చేయొచ్చు.